త్వరగా కానీవే. అలాగే బావా. ఎంతసేపే? ఏమిటి కట్టుకట్టమంటే కత్తిరక్కడ పెట్టావు? ఏమిటి ఎందుకు ఇలా కోసిస్తున్నావే నువ్వు? బాబా నువ్వు పిక్నిక్ కి రాలేవు కదా బాబా, అందుకే. నువ్వు రాలేని పిక్నిక్ కి వెళ్ళడం కన్నా చెయ్యి కోసుకొని చావడమే బెటర్ కదా బాబా. చచ్చిపోతా. ఉసి ఎంత పని చేసావే? నేను పిక్నిక్ రాకపోతే చచ్చిపోతావా? వద్దే, నా మాట వినవే. కావాలంటే నేను పిక్నిక్ వస్తానే. నువ్వు చచ్చిపోకే. మొగుడి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గృహిణి అని పేపర్లో వేస్తారే. నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారే. ప్లీజే. మరి మరి నువ్వు పిక్నిక్ వస్తావా బాబా? వస్తానే, వస్తాను. ముందు బ్లడ్ ఆపి చేతి కట్టించుకో. అవసరం లేదులే బాబా. ఎందుకు? ఎందుకంటే ఇది బ్లడ్ కాదు, మరి జామ్. జామా అంటే నాటకం ఆడేవా నాతో? మరి నువ్వు కాళ్లకు గాజు ముక్కలు దిగినట్టు జామ్ పోసుకొని నాటకం ఆడినట్టు నేను అదే జామ్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడలేను బావా. చూసావా? చూశాను బావా, చూశాను. తమరి జామ్ ప్యాకెట్ ని బయట పడేసుంటే బాగుండేది బావా. ఇక్కడే పెట్టేశావు కదా, అది గమనించే నిన్ను పట్టాను. నువ్విప్పుడు సైలెంట్ గా లేచి రెడీ అయి రావాలి. లేదనుకో అబద్ధం అనుకున్న ఈ ఆత్మహత్య ప్లాన్ ని నిజం చేస్తా. వద్దులేవే, వచ్చేస్తాను. వెళ్ళు. అమ్మా, నీ ఓవర్ యాక్షన్ నీ కాపు. నీ కాలి దాటికి ఆ గాజు పెంకులే నుజ్జు నుజ్జవుతాయి కానీ నీ కాలికి ఏమీ అవ్వదు. పో. సర్లే. అత్తయ్య, మావయ్య, మేం రెడీ అయిపోయాం, తొందరగా రండి. మేం కూడా రెడీ అమ్మా. మేం కూడా రెడీ. ఇక్కడ మీరా? ఏ మేం రాకూడదా? అంటే ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళని మాత్రమే రమ్మన్నారు. అదేంటి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు అని చెప్పారట కదా? అవును, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు, నువ్వు రావచ్చు. ఇప్పుడు దామిని అవసరమారా? జరిగిన రచ్చ సరిపోలేదా? అక్కడ కూడా రచ్చ జరగాలని కోరుకుంటున్నావా? చూసారా గోవింద్ గారు, నేను ముందే చెప్పాను మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు రాకపోతే నేను రాను. రేయ్, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని పిక్నిక్ ఆహ్వానించింది పద్మావతి వాళ్ళ మేడం. వెళితే గిడితే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ కుటుంబంతో మనం వెళ్ళాలి. మనతో పాటు రావడానికి దామిని ఎవర్రా? నా ఫ్రెండ్, తను లేకుండా నేను రాను. ఏంటి గోవిందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వొక్కడివే రావాలనుకుంటే మాతో పాటు నువ్వు హ్యాపీగా రావచ్చు, మాతో పాటుగానే ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని దామినిని వెంట పెట్టుకుని వెళ్తే ఎంత రచ్చవుతుందో తెలుసా? ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? చూసారా గోవింద్ గారు, నేనింకా ఇల్లే దాటలేదు, అప్పుడే అక్కడ నేను రచ్చ చేస్తాను అని మాట్లాడుతుంది. అంటే నేనక్కడేమో చేస్తానని ఏదో ఒక గోల్ చేసి ఆ గొడవకి నా పేరు పెడుతుందన్నమాట. అందరి ముందు నన్ను దోషం చేస్తుందన్నమాట. నోరు ముయ్యవే. ఇది మా కుటుంబం విషయం, మధ్యలో నువ్వు తలదూర్చుకో. గోవిందుని అమాయకుణ్ణి చేసి నువ్వు ఆడమన్నట్టుగా ఆడించి అందరికీ శత్రువుని చేస్తున్నావు. ఇప్పటికే ఎన్నో మనస్పర్ధలొచ్చాయి. దయచేసి ఇంతటితో మమ్మల్ని వదిలేసే. మా తిప్పలేవో మేం పడతాం. అబ్బా, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందే. పద్మావతి గోవిందుని ఒక్కడనే రమ్మంటుంది, గోవిందేమో దామిని కూడా తీసుకొస్తా అంటున్నాడు. మనం గోవిందుకి సపోర్ట్ చేస్తే పిక్నిక్కి వెళ్లకుండా ఆగిపోవచ్చేమో. ఎస్, ఇదే కరెక్ట్ టైం. పద్మావతి, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? గోవింద్ ఏమన్నా దయ్యాన్ని తీసుకొస్తానన్నాడా? దామినినేగా తీసుకొస్తా అన్నాడు. ఇదిగో పెద్ద దామినికి దిగానికి పెద్ద తేడా ఏముంది? దానికి నోట్లో కార్లుంటాయి, దీనికి ఉండవు, అంతే తేడా. మిగిలింది చెప్పావి త్రిపుర. నోరు మీవే కర్రదానా. మేకప్ తీస్తే కర్రీగా కట్టు బొట్టు పెట్టినా పొట్టి దానిలో ఉంటావు. నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావా?
గోవింద్ గారు ఇప్పుడు చెప్తున్నాను, నేను పిక్నిక్ కి రావట్లేదు. నువ్వు రాకపోతే నేను రాను. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళరు. మళ్ళీ చెప్తున్నా, తను రాకపోతే నేనొచ్చే ప్రసక్తే లేదు. అమ్మా పద్మావతి, ఈ రచ్చలకి నాకు పిచ్చెక్కిపోతోందమ్మా. బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అయ్యో మామయ్య గారు, అవునమ్మా, వీడిని వదిలి వెళ్ళావా ఏదో గొడవ చేస్తాను. నాకేమో కోపం పెరిగి వీడి గోప్ పగల కొడతాను. ఆ తర్వాత ఆస్తి పంచు, ఈ ఇంటిని నిన్ను ముక్కలు చేయి అంటాడు. అదంతా మనకు అవసరం అమ్మా? అర్థమైంది మామయ్య గారు. ఇప్పుడేంటి గోవిందు, నువ్వు దామిని తీసుకుని పిక్నిక్ వస్తావు అంతే కదా? అవును. సరే రండి, కానీ ఒక కండిషన్. ఏంటది? అక్కడికి వచ్చామా, నలుగురితో ఎంజాయ్ చేశామా అన్నట్టుండాలి. అంతే తప్ప ఆ పిక్నిక్ లో పుల్లలు పెట్టడం కానీ, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యడం కానీ, అక్కడ జరిగే పోటీల్లో తనే గెలవాలని ఏదైనా కంత్రి పనులు చేసిందో నీదే బాధ్యత. సరేనా? సరే వదినా, దామిని తరపున నేను చెప్తున్నాను, తన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం జరగనివ్వను. సర్లేరా, జరగనివ్వనని చెప్పావుగా, అది చాలు మాకు. పద్మావతికి వెళ్దామా? మావి గారు వెళ్దామా? ముందు మీరు వెళ్ళండి అమ్మా. దారిలో మాకు చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాం. సరేనా? వెళ్దామా మావి గారు? వెళ్ళండి. మావయ్య. ఆండాలు పద. అలాగేనండి. మై డియర్ ఫ్రెండ్స్, రోజు వర్క్ అని వర్క్ ప్రెషర్ లో బతికేస్తున్నాం. సో ఆ ప్రెషర్ నుంచి కాస్త రిలీఫ్ కోసం ఇలా పిక్నిక్ ఏర్పాటు చేశాం. ఈ పిక్నిక్ లో ఆటలుంటాయి, పాటలుంటాయి, టాలెంట్ మీద టెస్టులు కూడా ఉంటాయి. మీలో దాగి ఉన్న టాలెంట్ ని బయటకు తీయండి. నంబర్ 1 ఎంప్లాయ్ అనిపించుకోండి. అలాగే మేమిచ్చే బహుమతులు కూడా గెలుచుకోండి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు ఢిల్లీ నుంచి మన హెడ్ ఆఫీస్ సీఈఓ అయిన పుక్కా పటేల్ గారు వస్తున్నారు. ఆయన వెరీ స్ట్రిక్ట్. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారో స్పాట్లోనే డిస్మిస్ అయిపోతారు. మేం పిచ్చి వేషాలు వేస్తే ఆయన డిస్మిస్ అయిపోతారా మేడం? ఇదే ఈ ఓవర్ యాక్షన్ వద్దంటున్నాను. డిస్మిస్ అయ్యేది ఆయన కాదు, వెధ వేషాలు వేసే నీలాంటి వాళ్ళు. అర్థమైంది మేడం, అర్థమైంది. అవసరమా బావా అన్నీ అనిపించుకోవడం? డౌట్ వచ్చింది, క్లారిటీ కోసం అడిగాను తప్ప. అమ్మా పద్మావతి, మ్యామ్ చెప్పండి మ్యామ్. ఈ ఈవెంట్ మొత్తం నువ్వే ఆర్గనైజ్ చేస్తున్నావు అమ్మా. నీకు హెల్ప్ గా గీత ఉంటుంది. ఇప్పుడు పెట్టబోయే పోటీలకు గాను కొన్ని ఐటమ్స్ తెప్పించాం. ఆ ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలేదు చూసుకోండి. తక్కువ ఎక్కువ ఏదైనా ఉంటే తెప్పించుకోండి. టోటల్గా ఈ ఈవెంట్ మొత్తం నీ హ్యాండ్ ఓవర్లోనే జరగాలి. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలాంటి మాట రాకుండా నేను చూసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. అదిగో బాస్ వచ్చేస్తున్నారు. నమస్తే. నమస్తే అండి. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్. మా తమ్ముడు సుందరం. ఓ, నువ్వు అమల తమ్ముడు సుందరాన్ బా. ఎస్. నో షేక్ హ్యాండ్.
ఏం ఎందుకు సార్? కరోనా వైరస్ గురించి విన్నావు కదా? విన్నాను సార్. మరి రిస్క్ తీసుకోవడం ఎందుకు? మరి ఇప్పుడు ఎలాగ సార్? ఓన్లీ లక్షే. సార్ సూపర్ కదా సార్. మళ్ళీ ఇంకొకసారి సార్. Silly fellow. సార్ సార్ ఇంకొకసారి సార్. ఈ అమ్మాయి పద్మావతి సార్, నా పిఏ. నమస్తే సార్. హాయ్ పద్మావతి, నీకు పల్లి అయిందా? పల్లీనా? సార్కి తెలుగు పదాలు కొన్ని సరిగ్గా పలకవు, అందుకే పెళ్ళి అనబోయి పల్లి అన్నారు. ఓహో, పల్లి శనగపప్పు అన్నారు సార్. పెళ్ళి పెళ్ళి అంటారు. అదే అదే పల్లి అయినా? ఎందుకు సార్? అదే ఇంకా నాకు అవ్వలేదు కాబట్టి. మా పక్కింట్లో కుక్క కూడా అవ్వలేదు సార్. దానికి కూడా సంబంధాలు వెతుకుతున్నారు. ఏమన్నా చెప్పమంటారా? వాట్ డిడ్ యు సే? నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? ఓకే మేడం. సార్, ఇతని పేరు శ్రీనివాస్, పద్మావతికి బావ. హాయ్ సార్. చూసారా, ఇతనికి అన్నీ ఎక్కువే. మీరు ఊరుకోండి మేడం, మీరు కానీ. భలే ఉంది సార్. ఈ అమ్మాయి త్రిపుర సుందరి అని మా ఇంట్లో పని పాట లేకుండా ఉంటుంది సార్. పెద్ద బాబు నువ్వు ముయ్యి. ఏంటి నువ్వు త్రిపుర సుందరివా? అవును, వీళ్ళ పక్కన త్రిపుర సుందరి లాగానే ఉంటాను. అదే మీ పక్కన అనుకోండి, ఏంజల్ లాగా ఉంటాను. ఓరని, ఇది పెద్ద కంచులా ఉంది. దీన్ని ఎదురించుకోవడం బెటర్. ఏంటి ఈ అమ్మాయి ఇంత హైట్ గా ఉంది? ఇదేంటిది, ఈ కర్రోడు నన్నే చూస్తున్నాడు. ఈ అమ్మాయి మన ఆఫీస్లో ఏం పోస్టు? మన స్టాఫ్ కాదు సార్, పద్మావతికి రిలేటివ్. ఓ అలాగా. నీకయిందా పల్లి? కాలేదు. నాకు అవ్వలేదు. తేడా ఏమైనా ఉందేమో ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోవచ్చుగా. వాట్ డిడ్ యు సే? అదే సార్, మీకు తొందరలోనే పెళ్ళవుతుందని అంటున్నారు. ఓ థ్యాంక్ యూ మిస్టర్ శ్రీనివాస్. నువ్వు కొంచెం ఆగు, నోరు మూసుకొని ఉండొచ్చు కదా బాబా. సార్ ఈ రోజు జరిగే ఈవెంట్స్ అన్నిటినీ మీ చేతుల మీద ప్రారంభిద్దాం అనుకుంటున్నాను సార్. నేను ప్రారంభించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాత్రూమ్లు కడగడం, ముష్టి ఎంగిలి ప్లేట్లు కడగడం, కుదిరితే కప్పులు కడగడం, కుదరకపోతే అంట్లు కడగడం. ఏంటి? అలాంటివి కాకుండా ఇక్కడ జరిగే ఆట పాట అన్నిటికీ మీరే ఓపెనింగ్ చేస్తారన్నమాట. ఇట్స్ లైక్ ఓపెనింగ్. ఓ థ్యాంక్ యూ. ఇంతకీ ఏం ఓపెన్ చేయాలి? ఆల్రెడీ వచ్చిన దగ్గర నుంచి నోరు ఓపెన్ చేశారు, అది కాస్త క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఏమైనా ఓపెన్ చేసుకోవచ్చు. వీడేంటి కౌంటర్లో వేస్తున్నాడు? చెప్దాం ఈ సంగతి సాయంకాలం లోపు. ఏంటి బాబా నీ నసా? ఆయన ఏమనుకుంటారు? అమ్మాయి ఇతను నీకేమవుతాడు? సార్, నాకు బాగుతారు సార్. ఓ ప్రామిసా? సార్, మీరు కోపంగా చూడకండి సార్, మా బావ కొంచెం తమాషా మనిషి. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆయన అలా మాట్లాడుతున్నారన్నమాట. ఓ అలాగా. సార్, ప్రోగ్రామ్ మొదలు పెడదామా?
ఓకే పదండి సార్. పదండి. అమ్మ పద్మావతి, ఈ పోటీ వివరాలేంటో చెప్పమ్మా. ఓకే మేడం. ఇది మీ తెలివికి, ఒకరితో మరొకరికున్న కోఆర్డినేషన్ కి సంబంధించిన టెస్ట్. ఈ పోటీలో ఎవరైనా ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి. ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోటీలో ఒక చిన్న కండిషన్ ఉంటుంది. పార్టిసిపేట్ చేసే ఇద్దరు వ్యక్తులు తమ ఒక్క చేతిని మాత్రమే వాడాల్సి ఉంటుంది. యు మీన్ సింగిల్ హ్యాండ్? ఎస్ సార్. ఓ, సింగిల్ హ్యాండ్ తోనే చపాతీ చేయాలి. మేమిచ్చిన టైం లోపల ఎవరైతే ఎక్కువ చపాతీలు చేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్. మన హైట్ కి ఈ టపస్టార్ కరెక్ట్. ఈ టీంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? సార్, ఈ గేమ్లో ఓన్లీ మనుషులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. బావా, హేయ్, వాట్ డు యు మీన్? అంటే మీలాంటి దేవుళ్ళకి ఈ పోటీలో పాల్గొనడం అవసరమా అని అడుగుతున్నాను సార్. ఓ శ్రీనివాసు, పోతే పోయింది కానీ గొప్ప కవర్ చేసినవరా. యు మీన్ గాడ్? ఎస్ ఎస్ సార్. ఏయ్, ఏంటి నువ్వు తిడతాను? బాస్ తెలియదు నలుసా, ఇంకోసారి బాస్కెట్ అన్నామనుకో నేనే చెప్పేస్తాను ఆయనకి. ఏం చెప్తున్నాడు ఇతను? ఏటన్నాడా? ఈడే చపాతీలు పెట్టిన కూరని తుంతాడు, వీడికి మరి చపాతీలు చేయడం అవసరం అని అంటాడు సార్. అయ్యో సార్, సార్ అన్నది మిమ్మల్ని కాదు, మా బావకి తనని తానే అనుకోవడం అలవాటు. అవునవును, నాకు అది అలవాటు సార్. మరి పోటీ వివరాలు తెలుసుకున్నారు కదా, ఇక పోటీ మొదలు పెడదామా? నేను రెడీ. అక్క అక్క అక్క, నేను పద్మావతి కలిసి చపాతీ చేస్తాను. సార్, మీరెందుకు సార్? కరెక్ట్. బావని నేనుండగా మీతో కలిసి చపాతీ చేయడం కరెక్ట్ కాదు. పైగా మన హెల్ప్ లేకుండా, మన టాలెంట్ తోడవకుండా పద్మావతి ఏది సాధించలేదు. గెలిపించాలన్నా మనమే, ప్రైజులు అందించాలన్నా మనమే. కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లేదా బావా నీకు? ఏమిటే, నేను లేకుండా ఈ పోటీలో పాల్గొని గెలుస్తావా? నేను నీతో పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు. ఇదేమిటిది? కొంపదీసి వాడితో కలిసి పోటీలో పాల్గొంటుందా ఏమిటి? ఆ పద్మావతి, ఊరికే సరదాగా అన్నానే. ఎంతైనా ఆడవాళ్ళు, వంటలు చేయడంలో ఎక్స్పర్ట్లు. ఏదో మగవాణ్ణి, సాయంగా ఉంటే నువ్వు గెలుస్తావని అలా అన్నాను, అంతే అంతే అంతే. ఏంటండి ఇదే మాట మళ్ళీ చెప్పు. చెప్పా కదా, నువ్వు వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ అని ఇంకేం చెప్పాలి? సార్ హుక్కా సార్, నేను మా మరదలు పద్మావతి ఇద్దరం కలిసి వంటలు చేస్తున్నాం సార్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు అదిగో ఉందిగా మా తింగర బుచ్చి త్రిపుర, దాంతో కలిసి చేసుకోండి. ఏంటి నేనా? ఏ తప్పేంటి? అలాగే బావా.
హాయ్ దామిని, మన ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేద్దామా? చెప్పు. ఏంటి? అదే చెప్పులు బాగా లూజ్ గా ఉన్నాయి, పోటీలో పాల్గొనడం కొంచెం కష్టంగా ఉంది. మీరు వేరే వాళ్ళని చూసుకోండి. అవును, ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తావు దామిని? నేనే జాబు చేయట్లేదు సార్, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. జాబ్ ఇస్తాను, చేస్తావా? ఎక్కడో ఎక్కడో ఏముంది, పందుల ఫారంలో అయి ఉంటుంది. ఏయ్, what do you say? అంటే ఆ, మా బావ ఎప్పుడు ఇంతే సార్, సరదాగా మాట్లాడుతుంటాడు. బావా, నువ్వు గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉండు, మేము మిగతా పనులు చూసుకుంటాం. ఓకే ఓకే, వెళ్ళి చూసుకోపో. మీకు నచ్చిన వాళ్ళతో మీరందరూ తల ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. రాధా, నువ్వు వస్తే ఇద్దరం వెళ్ళి ఆ సామాన్లన్నీ తీసుకొద్దాం. పద. ఓసై పద్మావతి, నువ్వు ఏ పోటీలోనూ గెలవకూడదే. గోవింద్ గారు, నేను చేస్తాను, మీరు ఇలా రండి. రాధా, ఈ సామాన్లు తెచ్చింది నువ్వే కదా?